అందమైన వాడు అనుకుంటా ఉంది ఆ యువత పేరు చెప్తే ఆయన లోసలో వస్తుంది. ఏమని చెప్తా ఉంది? అందమైన వాడు వీడౌరా నాకేవో, అందమైన వాడు వీడౌరా నాకేవో, అందమైన వాడు అందమైన వాడు వీడౌరా నాకేవో, అందమైన వాడు దేవతలకైనా సురులకైనా వీరుడా డౌరా, అందమైన వాడు వీడౌరా. మాదిరిగా అవురా ఎంతటి అందగాడు, ప్రేమిస్తే ఇన్నే ప్రేమించాలని చెప్పి ఏదైనా కానీ ఇన్నే ప్రేమించాలని చెప్పి ఆమెకు తెలిసిపోయింది. ఇక్కడ ఉండేది పాండవ మధ్యమ అర్జునుడు అని ధ్యానిస్తున్నాడు. ఎవడు? ప్రభాకరుడు అన్న రాజు ఇలా మోహనంలో ధ్యానిస్తున్నాడు. శివ శివ శంకర వట్టవ శంకర శంభో హర హర నమో నమో, శివ శివ శంకర వట్టవ శంకర శంభో హర హర నమో నమో, శివ 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 శంకర వల్లభ శంకర శంభో హర హర నమో నమో, శివ శివ శంకర వల్లభ
పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యే, వస్తా భక్త ఏమి కావాలయ్యా నీకు, ఇంత ఘోరమైన తపస్సు చేసేది ఏమి కావాలంటే, స్వామి నా వంశంలో బిడ్డలు లేరు, నాకు బిడ్డలు కావాలయ్యా అంటాడు. అప్పుడు సరే మీ వంశంలో ఒక్కొక్కరికి ఒక్క బిడ్డ మట్టుకుమే ప్రసాదిస్తా, మీ వంశంలో ప్రతి ఒక్కరికి బిడ్డలు అవుతారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కడే ప్రసాదిస్తా అన్నాడు. సరే స్వామి ధన్యురాలని చెప్పి పరమేశ్వరుణ్ణి ప్రార్థించుకుంటూ వెళ్లిపోయాడు. అప్పుడు అర్జున మా వంశంలో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పుత్రుడే ఒక్కొక్క బిడ్డ కలుగుతుంది. ఇప్పుడు నాకు ఒకే బిడ్డ కలిగింది, చిత్రాంగద ఆడబిడ్డ కలిగింది. ఇప్పుడు నీకిచ్చి పెళ్లి చేసేసాను అనుకో, నువ్వు ఇంద్రప్రస్థాపురానికి తీసుకొని పోతే నా రాజ్యంలో రాజభారం చేసేవాడు ఎవరు లేరయ్యా, నా వంశం నిర్వంశం అయిపోతుంది. అందుకోసము నువ్విచ్చే కన్యాశుల్కం ఏమంటే, మీ ఇద్దరికి జన్మించే బిడ్డ, చిత్రాంగదకి అర్జునికి జన్మించే బిడ్డ నాకు వారసత్వంగా ఇక్కడే ఉండాల అని మాట ఇస్తే నీకు నా పిల్లలిచ్చి పెళ్లి చేస్తాను. సరే ఓకే అన్నాడు. సరే అక్కడ కూడా పెళ్లి జరిగింది. 2 నాళ్ళు ఉన్నాడు. బభ్రువాహనుడు అనే కుమారుడు పుట్టాడు చిత్రాంగదకి అర్జునికి. బభ్రువాహనుడు అంటే బిడ్డ పుట్టి 2 నాళ్ళు అక్కడే వదిలేసి జ్ఞాపం వచ్చింది, ఓహో ఇంకా నాకు దగ్గర వస్తుంది ఈ యాత్ర అని చెప్పిందా. ద్వారకా నగరానికి వెళ్ళాలా, అక్కడ సుభద్ర నా కోసం వెయిట్ చేస్తుంటుంది. సుభద్ర ఉంది, నా కోసము కాచుతా ఉంటుంది. సుభాద్రను చూడాలని ప్రేమతో బయలుదేరి వస్తున్నాడు. అక్కడికి వచ్చి తెలియకుండా యతి వేషం వేసుకున్నాడు. యతి అంటే యాచకుడు, ఒక ఋషి. గడ్డం పెట్టుకొని జటాజూటం వేసుకొని మునుకోలు చేతి పెట్టి జపమాల పెట్టి గోష్ కట్టి కండవ వేసుకొని వచ్చారు. ఆ కృష్ణ పరమాత్మ కూడా ధ్యానించుకుంటూ వస్తున్నాడు. ఏ కృష్ణ ముకుంద మురారి, శివుడైనా విష్ణువైనా హరిహరులు వాళ్ళు. హరిహరులు, హరుడు అంటే శివుడు, హరి అంటే విష్ణువు. ఒక రూపాయి ఉంది, రూపాయి పైన బొమ్మ బరుసు ఉంది. ఒక పక్క బొమ్మ ఉంది, ఒక పక్క బరుసు ఉంది. దీంట్లో ఏది లేకపోయినా రూపాయి అవుతుందా? దాని రూపాయి అంటామా? అదే విధముగా ఈ సృష్టిలో శివుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు ఒకటే. సృష్టికర్త బ్రహ్మ, స్థితికర్త విష్ణువు, లయకర్త శివుడు. బ్రహ్మ సృష్టికర్త చేస్తే స్థితికర్త ఆ 84 లక్షల జీవరాశులకి దానం భోజనం పెడతాడు. అందరూ పుట్టారు, భూమి పుట్టినప్పుడు జీవులన్నీ పుడతా ఉన్నాయి. సాయకపోతే ఈ భూమి పైన స్థలమేడుంది, సస్తనే కదా మళ్ళీ పుట్టేది. ఒక్కసారిగా పరమేశ్వరునికి ప్రళయం అంటే నాట్యం చేసినట్టు కోపం వచ్చిందంటే ఈ భూమండలం అంతా ప్రళయం వచ్చి సముద్రం నిండిపోతుంది. అదే అంతం, యుగాంతం అంటాం. అలాంటి ఆ హరిని ధ్యానించుకుంటూ నారద మహోని అంతర్మార్గమున బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ విధంగా పరిపాలన జరుగుతుంది. పాండవులంతా ఉన్నారు ఇంద్రప్రస్థపురంలో. ఒక్కరోజు గోవుని దుండగులు అంటే దొంగలు, చోరులు ఆ బ్రాహ్మణుని కామధేనువుని అంటే ఓమధేనువు అంటే ఓమానికి పాలు, పెరుగు, పేడ ఇచ్చేట్లా ఆవుని చోరులు అంటే దొంగలించుకొని పోతున్నారు. ఎప్పుడు దొంగలించుకొని పోతున్నారో బ్రాహ్మణులతో ఏం ఆయుధాలు ఉంటాయా?
వాళ్ళతో ఏముంటాయి, వేద మంత్రాలు ఉంటాయి, జపం చేసిన మాల ఉంటుంది. ఎట్లా వాళ్ళని దొంగల్ని కొట్టి తీసుకోవాలి ఆవుని అర్జునుడి దగ్గర క్షత్రియుడు కదా అర్జునుడు. క్షత్రియ ధర్మము, ప్రజలకి ఏది కష్టం వచ్చినా తీర్చాల్సింది క్షత్రియ ధర్మము. పరిగెత్తి వచ్చారు, ప్రభు అర్జున, ఒక దొంగలు నా ఆవుని మీరు రక్షించి ఆ గోవుని నాకు ఇవ్వాలి అంటే ఒక్కసారిగా ద్రౌపది, ధర్మరాజు ఏకాంతంగా మందిరంలో ఉన్నారు. వాళ్ళ ఒప్పందం ఏమి, వాళ్ళు ఎవరు మందిరంలో ఏకాంతంగా ఉంటారో ఆ దీంట్లోకి ఆ మందిరంలోకి వెళ్ళకూడదు. అయినా ఆలోచించాడు. అయినా దొంగలను కాపాడి గోవును తెచ్చి బ్రాహ్మణులకి ఇస్తే దానికి మించిన పుణ్యం ఇంకోట్లే, అది శైల క్షత్రియ ధర్మం అని చెప్పి తన మాటను కూడా ఉల్లంఘించి, తన ఆజ్ఞను కూడా ఉల్లంఘించి ఒక్కసారిగా ధనుర్బాణాలు ఆ మందిరంలో కోణంలో ఉన్నాయి. ద్రౌపది ధర్మరాజు ఏకాంతంగా ఉన్నారు. ఒక్కసారిగా పరిగెత్తిపోయిందా తన ధనుర్బాణాలని గాంధీవాన్ని తీసుకుని పరిగెత్తి వచ్చిందా ఆ దొండగలని, చోరుల్ని, దొంగలని అత మార్చి తన గోవును తెచ్చి బ్రాహ్మణికి ఇచ్చాడు. ఇచ్చిందా అన్న దగ్గరికి వచ్చిందా కాసేపటికి మళ్ళీ, అన్నా ఇట్లా తప్పు జరిగిపోయిందన్నా, నేను వచ్చి మీరిద్దరు ఏకాంతంలో ఉన్నా కూడా నేను ధనుర్బాణాలు తీసుకుని పోయి ఇట్లా దొంగలతో కాపాడి గోవును తెచ్చి బ్రాహ్మణులకు ఇచ్చానన్నాను. శభాష్ తమ్ముడా, ఇదే శత్రుడైన పని చేయాల్సింది. అయినాను మనము ఒప్పందం ఏముందన్నా, మనము ఒక ద్రౌపదితో కలిసి ఉన్నప్పుడు ఆ మందిరానికి ఎవరు వెళ్ళకూడదు. వెళ్తే 12 మాస వ్రతము చేయాల. 12 అంటే 12 నెలలు వ్రతము చేయాల, తీర్థయాత్రలకు వెళ్ళాల. ఇప్పుడు నేను వెళ్తానన్నా ఆ పాపం నాకు అంటుకుంటుంది. మనం చెప్పిన పాపం నేను వెళ్తానంటే వద్దు తమ్ముడా, నువ్వు చేసింది మంచి పని, గోవుని కాపాడినావు, బ్రాహ్మణులు కాపాడినావు, నీకెక్కడ పాపం తగులుతుందిరా, నువ్వు పోవద్దు, పోయే పని లేదురయా వద్దంటే, లేదన్నా నేను మమ్మల్ని పోకుండా పోతే ప్రజలంతా ఏమనుకుంటారు, కుంతి పుత్రులు అసత్యవాదులు, అధర్ములు, మాట పైన నిలబడే వాళ్ళు కాదు అని నిందిస్తారన్నా, నేను వెళ్ళాల అని చెప్పి అన్నకు నచ్చి చెప్పి సరే అని చెప్పి తన తీర్థయాత్రలకి బయలుదేరుతున్నాడు. పరమేశ్వరుని ధ్యానించుకుంటూ బయలుదేరుతున్నాడు. ఏ విధంగా బయలుదేరుతుందంటే, సరే బావా వాళ్ళు గుట్టుగా రహస్యముగా మాట్లాడుకొని, బావా సరే ఓకే చక్రంగా నీకు వివాహం చేపిస్తా, సుభద్ర మా చెల్లెలని అని చెప్పి రైవకాద్రి పర్వతం మీద అక్కడ కొలువు ఉండమని చెప్పాడు. అక్కడ ఉండు, మా సుభద్రని నీకు పరిచర్యలు చేపించేదానికి పంపిస్తా. ఇంకా కాసేపులో మనం కథను ముగించుకుందాం. సుభద్ర గట్టం వచ్చేసింది కాబట్టి మా సుభద్రని నీకు పరిచయం సేవ చేసేదానికి నువ్వు యతి రూపం, నువ్వు యోగి కదా, యోగి రూపంలో వచ్చినావు కదా, నీకు పరిచయం చేపించడానికి సుభద్రని పంపిస్తా, అక్కడ ఉండవయ్యా అని చెప్పారు. సరే బావా అని చెప్పిందా. వీళ్ళు రహస్యంగా మాట్లాడుకుని అక్కడికి వెళ్లి వాళ్ళు అర్జునుడు ధ్యానంలో కూర్చున్నాడు. కృష్ణుడు వచ్చి బలరామ, వసుదేవ, దేవకి, ఉగ్రసేన వీళ్ళంతా పెద్దలను సాతకి వీళ్ళంతా పెద్దలంతా చేర్చి, అయ్యా మన ఊరికి ఒక యోగి వచ్చినాడు, ఒక యతీంద్రుడు వచ్చినాడు. ఆ ద్వారకానగరి వాసులకందరికీ ఎవరున్న సాధువులు యోగులు వస్తే ఎంతో భక్తి భావము, ఆయన దర్శించే దానికోసము వెళ్లారు. వెళ్లి అందరినీ పరిచయం చేపించాడు. అర్జునుకి పరిచయం చేపించి బలరామాదులకు కూడా వెళ్లి పరిచయం చేపించారు. ఆ విధముగా సుభద్రాని ఆ యతీంద్రునికి సేవలు చేసేదానికోసరకు నియమించారు. రోజు ఆ సుభద్ర పూజకి పుష్పాలు, ఫలాలు, ధూపదీప నైవేద్యం, ఆహారము భుజించడానికి అన్ని తీసుకుని వెళ్లి ఆ యతీంద్రునికి పెడతా ఉంది. ఎప్పుడు పెడతా వచ్చినో ఈ సుభద్రకి అనిపించింది, అయ్యా మీరు
ఎంతో కామాన్ని జయించి, కామ క్రోధ లోభ మోహ మహద్వస్త్రాలను జయించిన యోగులు మీరు, త్రికాల వ్యక్తులు. మీకు తెలియంది ఏమన్నా ఉంటుందా? మీరు ఏ ఏ దేశాలు తిరిగారు, ఏ ఏ ఊర్లు తిరిగారు, ఏ ఏ అరణ్యాలు చూశారు, ఏ పుణ్యక్షేత్రాలు చూశారు అని అడిగింది. ఆ తిరిగినప్పుడు ఇంద్రప్రస్థపురానికి ఏమన్నా పోయింట్రా? అక్కడ పాండవులు ఉన్నారంటనే, ఎంతో ధర్మాత్ములు, వీరులు, సూరులు, అలాంటి వారు ఉన్నారంటనే అన్నమాట జవదాటకుండా అణిగిమణిగి ఉన్నారా? అందులో ప్రత్యేకించి పార్థ, అర్జున, కిరీటి, శివకాచి అని పేర్లు కలిగిన అర్జునుడు ఉన్నాడే, ఆయన ఏమన్నా చూశారా? అది కాకుండా అర్జునుడు అన్నమాట మీరి చతుర్మాస వ్రతం చేశాడంటే ఆయన ఇంకా అడవిలోనే ఉన్నాడా, లేకుంటే ద్వారకా నగరానికి ఇంద్రప్రస్థపురానికి వెళ్ళాడా అని అడిగింది. ఓహో సుందరి, నువ్వు ఇంతగా అర్జునుడే ప్రత్యేకించి అడుగుతున్నావు కదా, ఏ విషయము? నేను అర్జునుడు ఎంతో సన్నిహితంగా మెలిగాం, ఎన్నో విహారయాత్రలు చేశాం, ఎంతో మాకి ఆప్తులు, స్నేహితుడు అర్జునుడు. అలాంటి అర్జునుడు నువ్వు ప్రత్యేకించి ఎందుకు అడుగుతున్నావు అంటే అప్పుడు చెప్తుంది, నాకి ఇంకా విధి లేక ఇంకెప్పటికైనా చెప్పేయాలి కదా అని చెప్పి, స్వామి నాకు అర్జునుడు మేనమామ కావాలా, మా మేనత్త కొడుకు. కృష్ణుకి చెల్లెలు పృథ్వీ, పృథ్వీ అంటే కుంతి కొడుకు నువ్వు కాబట్టి మాకు మేనత్త, నాకే కుంతి మేనత్త అవుతుంది, నాకు మేనమామ అవుతాడు అర్జునుడు. ఆ అర్జునుడు అంటే నాకెంతో ఇష్టం, ప్రాణం. చిన్నప్పటి ఇంకా మా పెద్దలు చెప్పుకుంటే వింటున్నాను, మన సుభద్రకి అర్జునుడైతే ఎంతో చక్కనే జోడుంటుంది అని ఎప్పుడు చెప్పినాడో అది విన్నాను. అందుకోసము అర్జును మీద నాకి ప్రేమ కలిగింది. ఆయన వీరత్వము, ఆయన శూరత్వము, ఆయన గాంధీవము, ఆయన శరవేగము, ఆయన శవచాచి, 2 చేతులతో యుద్ధం చేసేవాడు. ఆయన కిరీటి, దేవతలంతా కూడా ఓడించినవాడు, ఎన్నో రాక్షసులను, కాలకేయుల రాక్షసులను హతమార్చినవాడు. అలాంటి అర్జునుడిని నేను చూడాలా, ఆయన ప్రేమించాలని ఉందయ్యా. నువ్వు ఎక్కడన్నా చూశావా? ఓహో అదే సంగతి, నేను అందుకే వచ్చినాను అనుకోని, సుభద్ర అర్జునుడు చూశాను, బానే ఉన్నారు, ఎంతో స్నేహితంగా ఉన్నారు. అయినా మేమిద్దరూ వేరేం కాదు, మా ఇద్దరికి భేదభావం ఏం లేదు. ఇక్కడ ఒకవేళ ప్రత్యక్షమైనా కావచ్చు అన్నాడు. ఓహో ఇక్కడ ప్రత్యక్షమవుతారా స్వామి, ఎట్లా? ఓహో సుభద్ర ఒక్కసారి బాగా చూడు, నన్ను బాగా చూడు నన్ను. ఏమి స్వామి అంటే, ఎప్పుడు ఇట్లా కొన్ని కపట వేషం తీశాడో అర్జునుడు, నేనే అర్జునుడు చెప్పిన చేయి పట్టుకున్నాడు. నాదా నువ్వా అని సిగ్గుపడుతూ చేయి పిసుకుపోయింది. ఎప్పుడు సుభద్ర ఉండు దేవి అని చెప్పి ఎంతో కొంచెంసేపు అక్కడ వినయముగా మాట్లాడుకుంటూ ఇలాంటి గానంతో ఉండాలంట వాళ్ళు. ఎలా కనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏనాటి బంధమే అర్జునుడు అంటున్నాడు. కనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏనాటి బంధమే తెలియ. ధర్మాత్ములు వాళ్ళ గొప్పలో కూడా వెళ్తుంటారు. అరణ్యవాసంలో కూడా పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు కూడా దౌమ్యుడు, శుకుడు, ఇంకా ఎందరో మహానుభావులు ధర్మరాజు దత్తులో ఆయనకు ధైర్యం చెప్పేదానికి ఉన్నారు. అలాంటి ఇప్పుడు కూడా అర్జున దత్తులో బయలుదేరి గంగా నది తీర ఒడ్డానికి వెళ్లారు.
గంగానది తీర ఒడ్డున వెళ్ళారు. ఆ గంగానది ఎలా ఉంటుంది? స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంజానయోగమే కార్తీక పౌర్ణమి జ్ఞాన సరసి రుగమాలిక స్వరరాగ గంగా ప్రవాహమే. ఈ మాదిరిగా ఆ గంగా మాత ప్రవహిస్తూ ఉంది. అక్కడ వెళ్లి గంగా స్నానం చేసి నిష్ఠతో పరమేశ్వరుని తెలిసి ధ్యానములో కూసున్నాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇట్లా ధ్యానములో ఉంటే ఒక యువతి వచ్చింది విహారానికి. వచ్చి చూసి ఆహా ఎంతటి అందగాడు, ఎంతటి మన్మథుడు, ప్రేమిస్తే ఇలాంటి వాడిని ప్రేమించాల, ఇలాంటి వాడిని ప్రేమించాల. ఆ దేహము కట్టు, ఆ కండలు తిరిగిన దేహము, ఆ తెల్లటి శరీరము, ఆ సన్నని మీసాలు, ఆ కిరీటము, ఆ గాంధీవము, ఆ టీకా చూసి ఆ యువతి ప్రేమిస్తే ఇన్నే ప్రేమించాలి అని చెప్పి ఆ నారద మహర్షి మళ్ళీ భగవన్ నామం పాడుకుంటూ గగ మార్గంగా వెళ్తున్నాడంట. భగవంతుడు ఎలా వెళ్తున్నాడు? కనకాంబరధర కరుణాసాగర మనసిత సుందర మామవ మురహర కనకాంబరధర కరుణాసాగర నత సుమ
ಮನಸಿಗ ಸುಂದರ ಮಾಮವ ಮುರದರ ಕನಕಾಂಬರದರ ಸಾಗರ ಕೃಷ್ಣ ಸಾವನಯಾಸಿಕ ಮತ ವಿಹಿತ ರಾಮ ಸಾವನಯಾಸಿಕ ಮತ ವಿಹಿತ ರಾಮ ಸಗತ ಚಿತ ಚಿತ ಗುಣೋ ರಾಮ ಸಗತ ಚಿತ ಚಿತ ಗುಣೋ ಕನಕಾಂಬರದರ ಮನಸಿಗ ಸುಂದರ ಮಾಮವ ಮುರದರ ಕನಕಾಂಬರದರ ಸಾಗರ ಜಯರಮಣ ಗೋವಿಂದ ಪುಂಡರೀಕ ವರ್ತ ಗೋವಿಂದ ಆಂಜನೇಯ ವರ್ತ ಗೋವಿಂದ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಪಾರ್ವತಿ ಪತೆ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಭಕ್ತುಲಾರ ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ ವಿಷ್ಣು ಹೃದಯ ಚ ಶಿವಾಯ ಶಿವ ಹೃದಯ